ఒకసారి ఆ మాట చదువుకుందాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన చెప్పి ప్రాణము విడిచెను. దయతో నా మాటలు శ్రద్ధగా ఆలకించండి. ఇంతవరకు కూడా 6 మాటలు వివరించినటువంటి భక్తులు, దేవుని ప్రియులు ఎంతగానో దేవుని మాటలు తెలియచేసి ఉన్నారు. మంచిది. చివరి మాట, 7వ మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. యేసు ప్రభువారు అది వరకు మాట్లాడిన 6 మాటలు కానీ, లేదా 7వ మాట అయినటువంటి చివరి మాట కానీ ఏదో యాదృచ్ఛికంగా యాక్సిడెంటల్గా చెప్పిన మాటలు కాదవి. అవి ప్రవచన నెరవేర్పు మాటలవి. ఇంకో మాటలో చెప్పాలంటే యేసు ప్రభువారు తాను చేసిన 3.5 సంవత్సరాలు పరిచర్య సేవ, ఆయన చేసిన బోధలన్నీ కూడా ప్రవచనాత్మకంగా జరిగినవే తప్ప కానీ ఏదో అనుకోకుండా అప్పటికప్పుడు జరిగినవి మాత్రము కానే కాదు. ఈ మాట కూడా, నేను చదివించిన ఈ మాట కూడా ఆ యొక్క ప్రవచన నెరవేర్పే. చూద్దాము. కీర్తనలు గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనంలో ఆ ప్రవచన నెరవేర్పు యేసు ప్రభువారు ఎలా నెరవేర్చారో మనకు అర్థమవుతుంది. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. సరిపోతుంది. యేసు ప్రభువారు సిలువలో ఆ మాట పలకముందే ఎన్నో సంవత్సరాల క్రిందటనే భక్తుడైనటువంటి దావీదు ఆ మాట ముందుగా రాయించాడు. యేసు ప్రభువారు ఎలాంటి కార్యం చేయబోతున్నారో, ఎలాంటి మాటలు పలకబోతున్నారో, తన జీవితంలో ఏమి జరగబోతుందో సుస్పష్టంగా ముందుగానే దావీదు గారు రాయించినట్టుగా మనం చూస్తాము. ఇంతకీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యేసు ప్రభు పలికిన ఆ మాట అంటే, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అంటున్నాడు. అప్పగించుకున్నాడు కానీ ఆ మాట చెప్పవలసిన అవసరం ఉందా? తండ్రి, నా యొక్క ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని ఆయన చెప్పవలసిన అవసరం ఏమైనా? ఆయన ఆ మాట చెప్పకుండానే తన ఆత్మను దేవునికి అప్పగించగలడు, దేవుని చేతికి ఇవ్వగలడు. అయినప్పటికీ ప్రభు ఆ మాట ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, దాని నుంచి మనం ఏదో ఒక పాఠం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. పాఠం అంటే ఏమీ లేదు. మనం కూడా మన ఆత్మలను మన చివరి దినములలో దేవుని చేతికి అప్పగించవలసిన బాధ్యత మన మీద ఉన్నదని చెప్పి దేవుని వాక్యం మాట్లాడుతుంది. మరొక మాట కూడా మిమ్మల్ని చదివిస్తాను. ఎఫెసీయులకు అపోస్తలుడైన పౌలు గారు పత్రిక రాస్తూ 5వ అధ్యాయము 2వ వచనంలో చెబుతున్నాడు, కావున ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనండి అని చెబుతూ ఏమంటాడో తెలిసిన, క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు, చెప్పండి, క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు దేవునికి బలిగాను అర్పణగాను తన్ను తానే ఆయన అప్పగించుకున్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుణ్ణి సిలువ వేసిన వారి లోకంలో ఎవరు లేరు. ఆయన చంపగలిగే శక్తి, అధికారం ప్రపంచంలో ఎవరికీ లేదు. దేవుడు తనకు తానే ఇష్టపడి అప్పగించుకున్నాడు, అర్పించుకున్నాడని చెప్పి దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఈ మధ్య ఒక మాట చాలాసార్లు వినబడుతుంది ఎక్కువగా. ఏమిటంటే, 3 మేకులు పీక్కోలేని వాడు మనుషుల్నేమి రక్షించగలడు అనే పోస్ట్లో చాలామంది చూసి ఉండవచ్చు. 3 మేకులు పీక్కోలేని వాడు మనుషులను ఎలా రక్షించగలడు? ఆయన శ్రమపడింది ఆయనకు ఇష్టపడి, ఆయన సిలువ వేయబడింది ఆయనకి ఇష్టపడి, ఆయన మరణించింది ఆయన కావాలనే తనకు తానుగా అప్పగించుకున్నాడు. కానీ ఏదో వారందరూ కుట్ర పన్ని, వారందరూ తెలివితేటలు ఉపయోగించి యేసు ప్రభువును అప్పగించి యేసు ప్రభువును సిలువ వేసినటువంటి సందర్భము కానే కాదు. ఆయన ఎందుకు అప్పగించుకున్నాడంటే మరణానికి, సిలువకు. చెప్పనా? ఒకటి, మనల్ని ప్రేమిస్తున్నాడు. రెండవది, మనము పరిమళ సువాసనగా ఉండడానికే ప్రభు తన్ను తాను అప్పగించుకున్నాడు, తన ఆత్మను అప్పగించుకున్నాడు. అంటే మనం ప్రభు కోసం సాక్షులుగా పరిమళ వాసనగా ఉండడానికే ప్రభు తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారు ఒకసారి. దేవుడు ఎందుకు అప్పగించుకున్నాడో మనకు అర్థమవుతుంది. ఇంతకు మనకు కూడా ఆ పాఠాన్ని నేర్పిస్తున్నాడు. కాబట్టి మనల్ని మనం ఎలా అప్పగించుకోవాలో భక్తుడైనటువంటి పేతురు గారు మొదటి పత్రిక రాస్తూ 4వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు. ఏమన్నా తెలిసిన? చదవండి ఒక్కసారి. కాబట్టి దేవుని చిత్త ప్రకారముగా బాధపడువారు లేదా శ్రమపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలసిన వారై ఉన్నారు. మనం కూడా మన ఆత్మలను అప్పగించుకోవాలి.
ఎలా అప్పగించుకోవాలంటే ఈ లోకములో జీవించినటువంటి ఈ కొద్ది కాలంలో సత్ప్రవర్తన, మంచి జీవితము, మంచి భక్తి, యథార్థత, నీతి కలిగి మనం జీవించగలిగితే, ఆ విధంగా మన ఆత్మలను ప్రభువుకు మనం అప్పగించుకోగలిగితే దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ ఆత్మను నేను స్వీకరిస్తాను, నీ ఆత్మను నేను స్వీకరిస్తాను. ఒకానొక సందర్భంలో దేవుని వాక్యమును ప్రకటిస్తున్నాడని, దేవునికి శిష్యునిగా బ్రతుకుతున్నాడని చెప్పి స్టెఫనును అక్కడ ఉన్నటువంటి రోమీయులు, యూదులు కూడా రాళ్లతో కొడతా ఉన్నారు. ఇక కాసేపట్లో ఆయన ప్రాణం విడిచిపెట్టవలసిన సమయం ఆసన్నమైంది. ఒళ్ళంతా గాయాలు, రక్తసిక్తం అయిపోయింది స్టెఫను గారికి. మామూలుగానే రాళ్లతో కొడుతున్నప్పుడు మనం ఏం చేస్తాం? తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాం, ముఖం కప్పుకోవడానికి వీలైతే ప్రయత్నిస్తాం. కానీ స్టెఫన్ ఏం చేస్తున్నాడో తెలిసిన? ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తున్నాడు. అక్కడున్న వారు అనుకుంటున్నారు, వీడికి ఏమైనా పిచ్చి పట్టిందేమో స్టెఫన్కి అనుకొని, ఏమిట్రా పైకి చూస్తున్నావు, నేను రాళ్లతో కొడుతుంటే, కాసేపట్లో నేను చంపాలనుకుంటున్నాము, నువ్వేమో పైకి చూస్తున్నామేంటంటే, అతడు చెబుతున్నాడు ఏమో తెలిసిన? నేను దర్శనమును చూస్తున్నాను. ఏమిటి నీకు వచ్చిన దర్శనం అని అడుగుతుంటే అతడు చెబుతున్నాడు, ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండటయు నేను చూస్తున్నాను అంటున్నాడు. మామూలుగా మనకు దర్శనం ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎప్పుడు వస్తుంది? ప్రార్థనలో ఉన్నప్పుడు, మోకరించినప్పుడు, దేవుని మందిరంలో ఉన్నప్పుడు దర్శనం వస్తుంది. కానీ శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కొట్టబడుతున్నప్పుడు, రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు స్టెఫను గారు దర్శనం చూస్తున్నారు. చూసిన తర్వాత చివరిలో ఒక మాట అంటారు చనిపోయే ముందు. చూడండి ఒక మాట, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 59వ వచనము. ప్రభువును గురించి స్టెఫను గారు మొర్రపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను నువ్వు చేర్చుకో. స్టెఫను కూడా ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. చనిపోయే ముందు మనకున్న బాధ్యత ఏమిటో తెలిసిన? మన ఆత్మను దేవునికి అప్పగించాలి, దేవుని సన్నిధికి చేర్చుకో అని చెప్పి ధైర్యంగా, నిబ్బరంగా ప్రభువును అడగలిగేటువంటి శక్తిని మనం సంపాదించుకోవాలి. మరొక మాట కూడా నేను చూపిస్తాను, చూద్దాము. మనము దేవునికి మన ఆత్మను అప్పగించుకోవడం అంటే, ఇంతకీ మీకు అర్పణకు అప్పగించుకోవడానికి తేడా తెలుసా? అర్పణ అంటే ఏమిటో తెలిసిన? మనది ప్రభువుకి ఇవ్వడము కదా, మనది ప్రభువుకి ఇవ్వడము. మీరు ఏది ఇచ్చినా అది అర్పణే. కానీ అప్పగించుకోవడం, అప్పగింతలు అంటే ఏంటో తెలిసిన? ఇతరులు మనకిచ్చినది లేదా దేవుడు మనకిచ్చినది తిరిగి ఆయనకి ఇవ్వడం. అర్పణ అంటే శరీరమును మనకు సజీవ యాగముగా దేవునికి అర్పించుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు పత్రిక రాస్తూ 12వ అధ్యాయంలో 1వ వచనంలో ఒక మాట చెబుతాడు. కాబట్టి సహోదరులారా, చెప్పండి, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన మీ శరీరములను సజీవ యాగముగా మీ దేవునికి సమర్పించుకున్నాడని చెప్పి దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని నేను బ్రతిమలాడుకొనుచున్నాను. ఆయనట బ్రతిమలాడుకుంటున్నాడట దేవుణ్ణి. దేనికోసం బ్రతిమలాడుతున్నాడంటే, మనమందరం కూడా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి మన శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. ఈ లోకములో జీవించే ఈ కొద్ది కాలంలో, ఈ బ్రతుకులో మనము చేయవలసిన ప్రాముఖ్యమైన ప్రధానమైన సంగతి ఏంటో తెలిసిన? మన శరీరములను సజీవ యాగముగా ఆయనకు అర్పించుకోవాలి, కానుకగా ఆయనకి ఇచ్చేయాలి మనము. అయితే ఆత్మ దగ్గరికి వచ్చేట ఏంటో తెలిసిన? ఆత్మనట దేవుడు మనకిచ్చాడు, మరలా తిరిగి ఆయనకి పరిశుద్ధంగా మనం అప్పగించాలి. దేవుని స్తోత్రం చెప్పండి ఒక్కసారి. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు 2వ పత్రిక రాస్తూ 7వ అధ్యాయం 1వ వచనంలో మంచి మాట చెబుతున్నాడు. ప్రియులారా, మనకు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగినటువంటి కల్మషము నుండి మనమే పవిత్రులుగా చేసుకుందాం. మనకు కల్మషం పట్టింది, మన ఆత్మకున్న కల్మషాన్ని తొలగించుకొని ప్రభువుకు మనం దాన్ని అప్పగించాలని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. మన దేవుడు ఆత్మలకు తండ్రి అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు పత్రిక రాస్తూ అనేక సందర్భాలు చెబుతున్నాడు. ఇంతకీ ఉన్నవారందరికీ తండ్రి ఉన్నాడా? నాకు తండ్రి ఉన్నాడన్న చేయి చూపించండి ఒకసారి. మీకు తండ్రి లేడా? చాలామందికి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తండ్రి కలిగిన వారే కదా, అందరూ కూడా తండ్రి కలిగిన వారే. అందుకే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమంటామంటే, పరలోకం ఉందని మా తండ్రి అంటాము కదా, పరిశుద్ధుడైన మా తండ్రి అంటాము, సమస్త ఆశీర్వాదమునకు కారణభూతుడైన తండ్రి అని చెప్పి ఒక తండ్రిని పిలుస్తున్నాం దేవుణ్ణి.
కానీ సంఖ్యాకాండంలో తర్వాత చూసుకోండి, మన పితరుడైనటువంటి మోషే, ఇశ్రాయేలు నాయకుడైనటువంటి మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమంటాడు తెలిసిన, సమస్త మానవుల యొక్క ఆత్మలకు తండ్రి అయిన దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ భూలోకములో జీవించేటువంటి మనము భౌతికమైన ఆ యొక్క శరీర సంబంధమైన మనం మనుషులను తండ్రులుగా మనం కలిగి ఉన్నాము, కానీ మన ఆత్మలకు ఒక తండ్రి ఉన్నాడట. ఆయన ఎవరు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆ మధ్య ఒకడు ఆస్తి కోసం తండ్రిని కత్తితో పొడి చంపేశాడట. వింటున్నారు నా మాటలు? ఆస్తి కోసం తండ్రిని కత్తితో పొడి చంపేశాడట. చంపితే మొత్తానికి ఆయన పట్టబడ్డాడు, జైలుకి తీసుకెళ్లారు, తర్వాత కోర్టులో సబ్మిట్ చేశారు. అతను నేరం నిరూపించబడింది కాబట్టి జడ్జి గారు అంటున్నారు, నువ్వు నేరం చేసావు, అది నిరూపించబడింది కాబట్టి నీకు విరుశిక్ష వేస్తున్నాం, తండ్రిని చంపావు కాబట్టి. చివరిగా నువ్వేమైనా చెప్పుకోవలసి ఉందా అంటే అతడు అటు ఇటు చూసి ఒక మాట చెప్తున్నాడు, అయ్యా జడ్జి గారు, తండ్రి లేనివాడినండి, నన్ను క్షమించండి అంటున్నాడు. వాడు ఏం చేస్తాడు? చంపిందే తండ్రిని తండ్రి లేనివాడు అంటున్నాడు. వినంటే నా ప్రియమైన దేని బిడ్డలారా, మనకు ఒక తండ్రి ఉన్నాడు, పరలోకమందున ఒక తండ్రి ఉన్నాడు. ఆయన ఆత్మలకు తండ్రి అట, ఆత్మలకు తండ్రి. అందుకే మనమట మన అంత్యదినములలో లేదా మన చివరి రోజుల్లో మన ఆత్మను దేవునికి అప్పగించగలిగేటువంటి ఆ బాధ్యత మనకు ఉండగలగాలి. మొట్టమొదటి మాట క్షమాపణకు సంబంధించిన మాట, రెండవది రక్షణకు సంబంధించిన మాట, మూడవది బంధమునకు సంబంధించిన మాట, నాలుగవది ఎడబాటుకు సంబంధించిన మాట, ఐదవది విచారమునకు సంబంధించిన మాట, ఆరవది విజయమునకు సంబంధించిన మాట, ఏడవది తిరిగి మరలా మన ఆత్మను దేవునికి అప్పగించుకునే మాట. కేవలం దీన్ని మాటలుగానే చూద్దామా, లేదా ఈరోజు ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన సందేశం అని చెప్పి దేవునితో చెప్పగలుగుతారా? మీరు ప్రభు మన కోసం సిద్ధపరిచిన ఉపదేశం అని చెప్పి ఒప్పుకోగలుగుతారా? ఆయనట సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా మార్చబడ్డాడు. ఆయన బాధించబడినను నోరు ఆయన తెరవలేదు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. మనం చేసిన తప్పులకు, అపరాధములకు, పాపములకు, దోషములకు ఆయన శిక్ష అనుభవించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినా ఆయనకు బాధ లేదండి, అయినా ఆయన బాధపడటం లేదు. మీకు మాట చెప్పనా, చివరిగా ఒక రెండు మాటలు చెప్పి ముగిస్తున్నాను. ఆయన ఏమంటాడో తెలిసిన, వదకు తేబడు గొర్రెపిల్ల గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట నిలువబడినట్లు మౌనముగా నిలువబడిందట. మీరు ఎప్పుడైనా వదకు గొర్రె పిల్లను తీసుకొస్తున్నప్పుడు ఎలాగొస్తుందో చూసారు? ఎప్పుడైనా సంతోషంగా వస్తుందా? దాన్ని మెడకు తాడు కట్టి బలవంతంగా ఈడ్చుకొని వస్తుంటే దానికి అర్థమైపోతుంది, కాసేపట్లో నా మెడ మీద కత్తి పడుతుందని, నేను చనిపోతుందని అర్థమైపోద్ది. కాబట్టి గడగడ వణికిపోతుంటుంది, రావడానికి ఇష్టపడద్దు, వెనక్కి లాగుతూ ఉంటుంది. కానీ బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎంత మౌనంగా ఉంటుందో తెలిసిన? గొర్రె కట బొచ్చు పెరిగిపోతే ఎప్పుడైనా ఒకవేళ అది తిరగబడితే గనక ఆ బరువును బట్టి వెంటనే చచ్చిపోద్దట. గొర్రెకున్న లక్షణం అది. అందుకట ఏటేటా ప్రతి వారు కూడా గొర్రెలను, మేకలను పెంచుకునే వాళ్ళు వాటిని బొచ్చు కత్తిరించడానికి ఆ కత్తిరించే వారి దగ్గర తీసుకెళ్తూ ఉంటారు. అందుకు ఎప్పుడైతే కత్తిరించే వారి దగ్గర తీసుకువెళ్తారో వాటికి సరదా, సంతోషము, ఆనందము. యేసు ప్రభు వారినేమో వదకు తీసుకువెళ్తుంటే ఆయన భయపడవలసిన వాడు, పడవలసిన వాడు, పడవలసిన వాడు, వెనకంజ వేయవలసిన వాడు. ఆయన ఏం చేస్తాడు తెలిసిన? సంతోషముగా బాధపడ్డానికి, శ్రమపడ్డానికి, చనిపోవడానికి, సిలువేయబడ్డానికి సంతోషంగా ముందుకు వెళుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి ఒక్కసారి. ఆయన మన కోసం చనిపోవడానికి ఆయనకు బాధ లేదండి. ఆయన తలను ముళ్ళ కిరీటం పెట్టించుకోవడంలో ఆయనకు బాధ లేదు. ఆయన ప్రక్కన బల్లెపు పోటు పొడిపించుకోవడంలో ఆయనకు బాధ లేదు. ఆయన కాళ్ళకు, చేతులకు మేకులు కుట్టించుకోవడంలో ఆయనకు బాధ లేదు. ఆయన గెడ్డం పెరికించుకోవడం ఆయనకు బాధ లేదు. ఆయన పిడుగుద్దులు గుద్దించుకోవడం ఆయనకు బాధ లేదు. ఆయన ముఖం మీద ఉమ్ము వేయించుకోవడంలో ఆయనకు బాధ లేదు. ఆయనకు ఒకే ఒక బాధ ఏమిటో తెలిసిన? ఇంతగా మన కోసం ప్రాణం పెట్టినా, సిలువ వేయబడినా, మన కోసం రక్తం కాచినా, మన కోసం తండ్రి పక్షమున తండ్రి దగ్గర కూర్చొని విజ్ఞాపన చేస్తున్నా ఇంకనూ మనం మారు మనసు పొందలేదే, విడిచిపెట్టలేదే, ఇంకనూ పాపములోనే, అపరాధములోనే బ్రతుకుతున్నామే. దీనిని బట్టి ప్రభు బాధపడుతున్నాడు. ఇలాగైతే గనక మనము ఆత్మను తండ్రికి అప్పగించుకోలేము. ఒకసారి ప్రశ్నించుకుందాం. మన ఆత్మను కల్మషము లేనిదిగా ప్రభు చేతికి అప్పగించుకోవలసిన బాధ్యత మనకుంది. ఇవి కేవలం మాటలు కాదు, కానీ దేవుడు మనకిస్తున్నటువంటి సందేశాన్ని చెప్పి దేవుని మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నాకు సమించిన దైవజనులకు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను.